నమస్తే పర్సెవరెన్స్ ఐఎస్కు స్వాగతం. ఇవాళ ఆగస్టు 30, 2021. ముందుగా అనౌన్స్మెంట్ ఏంటంటే ఈరోజు ఇవాళ నుంచి ఈ ఛానల్లో సాయంత్రం కానీ పొద్దున కానీ ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో నుంచి హిందూలో నుంచి వచ్చిన ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఒకటి కానీ లేదా ఎన్ని ఇంపార్టెంట్ ఉంటే అన్ని వాటి గురించి ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియోలు తెలుగులో చేయబడతాయి. దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే కరెంట్ అఫైర్స్ తర్వాత ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్, కరెంట్ అఫైర్స్ గురించి 1 మినిట్ ఎడిటోరియల్స్ గురించి, తర్వాత ఇన్ఫర్మేటివ్ పోస్టుల గురించి, అంటే సివిల్ సర్వీసెస్కి ఎనీ కాంపిటేటివ్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అట్లాంటి ఎగ్జామ్స్కి అన్నిటికీ ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్ సింపుల్గా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అది ఫనీ ధీరజ్ అనే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ అయితే ఫాలో అయితే మీకు డే టు డే స్టాటిక్ అప్డేట్స్ కానీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, తర్వాత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ సింపుల్గా 1 మినిట్ కానీ 2 మినిట్ వీడియోస్ ఈజీగా అర్థమయ్యేటట్టు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ ఛానల్ని ఫాలో అవ్వండి @ఫనీధీరజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఫస్ట్ ఆర్టికల్, ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్కి వచ్చేసరికి యాజ్ బైడెన్ వార్న్స్ ఆఫ్ మోర్ అటాక్స్, యూఎస్ డిస్ట్రాయ్స్ కార్ బాంబ్ ఇన్ కాబుల్. ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, జస్ట్ చదివి పెట్టుకోండి అవేర్నెస్ కోసం. నౌ ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్, నీతి బ్యాట్స్ ఫర్ ట్యాక్స్ బ్రేక్స్ టు అచీవ్ మానిటైజేషన్ గోల్. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఒకటి, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ఒకటి. దీంట్లో ఏం మాట్లాడతారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ల గురించి దీంట్లో మాట్లాడుతున్నారు. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవండి. దీని పాయింట్ ఆఫ్ అంటే ఏ స్టాండ్లో చదువుతారంటే ఎందుకు ఇన్వైట్స్ని ఐబీసీ కిందికి తేవాలి, తర్వాత ఈ కంపెనీలు ఏవైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాయో వాళ్ళకి ఎందుకు ట్యాక్స్ బ్రేక్స్ ఇవ్వాలని ఈ ఆర్టికల్లో నీతి ఆయోగ్ మాట్లాడుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదివితే మీకు వాళ్ళ ఎందుకు ఆ రికమెండేషన్స్ ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. దయచేసి ఈ ఆర్టికల్ని కాన్సన్ట్రేట్ చేయండి. పాసిబుల్ ప్రిలిమ్స్, పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దయచేసి అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన ఆర్టికల్స్లో నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి నోట్స్ చేయడం మీకు చాలా ఉపయోగకరం. నౌ నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి ఆయిల్ పామ్ ప్లాన్ ఈజ్ ఏ రెసిపీ ఫర్ డిజాస్టర్. ఈ ఆర్టికల్ అనేది 2 రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. మొట్టమొదటిది ఈ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ పామ్ ఆయిల్ గురించి గవర్నమెంట్ తీసుకున్న రీసెంట్ స్టెప్స్ అనేవి ఎన్వైరన్మెంట్కి, ఈకో సిస్టమ్కి ఎందుకు డిజాస్ట్రస్, ఎందుకు డేంజరస్ అనేది ఒకటి. రెండోది గవర్నమెంట్ ఏం చెప్తుంది, అసలు గవర్నమెంట్ ఏమంటుందంటే మేము ఏవైతే ప్రోగ్రెస్ స్కీమ్ తీసుకొస్తున్నామో దానివల్ల ఫారెస్ట్ ల్యాండ్ ఏమీ కట్ కాదు, ఆల్రెడీ జరిగిన క్లియరెన్సెస్తోనే చేస్తున్నాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంది. దయచేసి దీనికి ప్రోస్ అండ్ కాన్స్ వెయి చేసి ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్ తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్, ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. మీరు దీనికి నెగిటివ్గా రాయకూడదు, పాజిటివ్గా రాయకూడదు. దయచేసి ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్ కోసం మొన్న వచ్చిన ఎడిటోరియల్ ఇది. దానికంటే ముందు మీరు అసలు ఈ స్కీమ్ ఉన్న టెనెంట్స్ ఏంటి, బేసిక్ టెనెంట్స్ ఏంటి తెలుసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవండి. 2 సైడ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఈ ఆర్టికల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్ రాయడానికి ఉపయోగపడతాయి. అందుకని ఈ ఆర్టికల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఆ నీతి ఆయోగ్ది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నవ్ మూవింగ్ ఆన్ టు ఎడిటోరియల్ పేజ్కి వచ్చేసరికి మొట్టమొదటి ఆర్టికల్ ఆఫ్ఘాన్ థియేటర్ అండ్ జడ్జింగ్ ఇండియాస్ రెస్పాన్స్. మొట్టమొదటి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది ఉపయోగకరం కాదు. ఎందుకు చదవాలి అంటే మీకు అసలు ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు సైలెంట్ అనే స్టాన్స్ తీసుకునేది అర్థం కావాలంటే ఈ ఆర్టికల్ చదివితే మీకు కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవండి. ఈ ఫైన్ లైన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఎందుకంటే నిన్న మొన్న గవర్నమెంట్ ఏమనిందంటే హిమాలయన్ రీజియన్లో ఉత్తరాఖండ్ కానీ ఉత్తరాఖండ్లో ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాము అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అక్కడ రీసెంట్గా మీకు తెలుసు ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్స్ కొన్ని జరుగుతున్నాయి. దానికి కొన్ని కారణాలు ఏంటంటే, అన్నిటికీ కాకపోయినా కొన్నిటికి కారణం ఏంటంటే అక్కడ జరుగుతున్న హ్యూమన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. సో దాని గురించి డిబేట్ జరుగుతుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సీజ్ దిస్ ఆపర్చునిటీ టు ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ అనేది ఒక్కసారి చదవండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంపార్టెంట్ కాదు, స్కిప్ చేసినా పర్వాలేదు. రేప్ అండ్ ఇన్సెన్సిటివిటీ అనేది మాత్రం ఏంటి అంటే, ప్రతిసారి ఇట్లాంటి యాక్ట్స్ అంటే ఉమెన్స్కి అగెనెస్ట్గా వైలెన్స్ జరిగినప్పుడు కోర్ ఇష్యూస్ అడ్రస్ చేయడం కంటే కూడా వాళ్ళ ఫ్రీడమ్స్ని కట్టలు చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అది తప్పని ఈ ఆర్టికల్ డిబేట్ చేస్తుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కొంచెం అర్థం చేసుకోవడానికి చదవండి. స్పెసిఫిక్స్ మాత్రం ఇంపార్టెంట్ కాదండి, జస్ట్ ఒక ఐడియా.
అంటే ప్రతిసారి ఇట్లా జరిగినప్పుడు వాళ్ళ రైట్స్ని ఫ్రీడమ్స్ని కట్టేలు చేయడం కరెక్ట్ కాదని ఆర్గ్యూ చేస్తుంది. స్కిప్ చేస్తే దయచేసి స్కిప్ చేయండి, పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఆపరేట్లోకి వచ్చేసరికి టువర్డ్స్ ఎ మోర్ హ్యూమన్ పోలీస్ ఫోర్స్. ఈ పోలీస్ రిఫార్మ్స్ గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. మొట్టమొదటిది మెయిన్స్కి తప్ప ఇంకెక్కడ డేటాకి మీకు డేటా ఇంపార్టెంట్ కాదు, అది కూడా అంతా డేటా ఇంపార్టెంట్ కాదు. జస్ట్ బేసిక్ ఒక 2-3 పాయింట్స్ పెట్టుకోండి చాలు. నా సజెషన్ ఏంటంటే పోలీస్ రిఫార్మ్స్కి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ రాస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక్కడి నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని ఇన్స్పైర్ అయ్యి మీకుగా సొంతం చేసుకుంటే మీకు మంచి మార్కులు వస్తాయి. పాసిబుల్ క్వశ్చన్ ఉంది, ఎందుకంటే పోలీస్ రిఫార్మ్స్ గురించి చాలా డిస్కషన్స్ కోర్టు కూడా కొన్నిసార్లు సందర్భాల్లో డిస్కస్ చేసింది కాబట్టి స్పెసిఫిక్స్ ఇంపార్టెంట్ కాదు. జస్ట్ డేటాలో కొంచెం డేటా ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఆర్ ఐడియా ఆర్ ఫిలాసఫీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవండి. నా పేజ్ నెంబర్ 8 న్యూస్కి వచ్చేసరికి ముందుగా ఈ స్టార్టప్స్ అంటే ఏంటి, ఇండియాలో స్టార్టప్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, స్కీమ్స్ ఏమున్నాయి. 2, స్టార్టప్స్లో యూనికార్న్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎలా జరిగింది ఈ మధ్యలో. జస్ట్ అవేర్నెస్ కోసం తెలుసుకోండి, దానికి మించి ఇంపార్టెంట్ కాదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన్ కీ బాత్ది కాబట్టి కొంచెం ఈ ఆర్టికల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ సంస్క్రిట్ గురించి, ఒలింపిక్ గోల్డ్ గురించి మాట్లాడతారు కాబట్టి కొంచెం సిగ్నిఫికెంట్. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవండి. మూవింగ్ ఆన్, ఇండియా రష్యా టు ఎక్స్పాండ్ సెంట్రల్ ఏషియన్ టైస్ ఎన్వై. ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ సెంట్రల్ ఏషియాలో రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్ వల్ల ఇండియా రష్యా ఏ విధంగా కోఆపరేషన్ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. 2+2 మినిస్ట్రియల్ డైలాగ్, నేవీ టు నేవీ ఎంఓయూ, తర్వాత బైలేటరల్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్. ఇవేంటో తెలుసుకోండి, సిగ్నిఫికెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. ఓవరాల్గా ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించిన ఆర్టికల్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇంకో ఇంపార్టెంట్, ఇది ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ అండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ పేజ్లో నీతి ఆయోగ్ గురించి చెప్పాం కదా, ఆ ఆర్టికల్ని ఈ ఆర్టికల్ని లింకప్ చేస్తే అసలు వాళ్ళు ఎందుకు ట్యాక్స్ బ్రేక్ ఇమ్మని అడుగుతున్నారు, అసలు వాళ్ళు ఎందుకు ఇన్వైట్స్ని ఐబీసీ కిందకి తెమ్మంటున్నారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి ఈ ఆర్టికల్ చెప్తుంది. కాబట్టి మీకు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ రావడానికి ఈ ఆర్టికల్ ప్లస్ ఆ ఫస్ట్ పేజ్ ఆర్టికల్ చదివితే మీకు క్లారిటీ వస్తుంది. దయచేసి ఈ ఆర్టికల్ అయితే మిస్ చేయకండి. నా నెక్స్ట్కి వచ్చేసరికి ఇండియా సైలెంట్ ఆన్ తాలిబాన్ ఓవర్చర్. సేమ్ ఇండియా ఎందుకు సైలెంట్గా ఉంది తాలిబాన్ పరంగా, తాలిబాన్ ఎందుకు ఇండియాకి పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తుంది లేదా పీస్ అగ్రిమెంట్స్ కోసం వస్తుంది, ఒక న్యూఆన్స్డ్ అండర్స్టాండింగ్ కోసం ఈ ఆర్టికల్ చదవండి. ఇంపార్టెంట్ అండి, ఒకసారి చదవండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీకు పెద్ద ఉపయోగం ఉండదు, కానీ సిచ్యువేషన్ అండర్స్టాండ్ అవ్వడానికి మాత్రం ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది. దయచేసి మిస్ చేయకండి. నౌ యూఎస్ ఫోకస్ మోర్ ఆన్ చైనా. నౌ ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్, ఒకసారి చదవండి. ఎందుకు అట్లా ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అన్నది కొంచెం అర్థమవుతుంది, దానికి మించి పెద్ద గెయిన్ లేదండి. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పేజ్, దట్ ఈస్ వరల్డ్. చైనా టు రిక్వైర్ ఫారెన్ వెసల్స్ టు రిపోర్ట్ ఇన్ టెరిటోరియల్ వాటర్స్. ఈ ఆర్టికల్ నుంచి తెలుసుకోవాల్సింది 2. మొట్టమొదటిది 9 లైను, సౌత్ చైనా సీ మీద చైనీస్ క్లెయిమ్స్ ఏంటి, వాళ్ళు దాని ప్రాబ్లం ఎట్లా చేస్తున్నారు, ఈ టెరిటోరియల్ వాటర్స్లో ఫారెన్ వెసల్స్ రిపోర్టింగ్ అనేది ఏంటి, రెండోది దీనివల్ల ఇండియాకి ఇంపాక్ట్ ఏముంటుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి హరికేన్ ఐడా స్ట్రైక్స్ యూఎస్. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ కాదు. ఎన్వైరన్మెంటల్ పరంగా ఒకసారి చదవండి, డ్యామేజెస్ ఎట్లుంటాయో తెలుసుకోవడానికి, అంతే, దానికి మించి ఇంపార్టెంట్ కాదు. ఇది ఇవాళకి హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇవాళ నుంచి ఎడిటోరియల్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది తెలుగులో, ఈ ఛానల్లోనే ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఉంటుంది, మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండవది డైలీ కరెంట్ అఫైర్ అప్డేట్స్ కోసం, ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం, పోస్ట్ల కోసం, అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్, అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండి వేరే డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండేదానికి @ఫనీ ధీరజ్ అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అక్కడే మీకు అన్ని లింక్స్, అన్ని అప్డేట్స్ దొరుకుతాయి. దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక నుంచి మీకు ఈ ఛానల్లో కంటెంట్ అనేది కొంచెం మెరుగైన కంటెంట్, ఇంకా మెరుగైన కంటెంట్ ఎక్కువ ఫ్రీక్వెన్సీతో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దయచేసి ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఇంకేదన్నా ఎస్ఐ, కానిస్టేబుల్, అన్ని ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. దయచేసి మిగతా ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, స్టే సేఫ్, నమస్తే.